అందరికీ నమస్కారం. ఈనాటి మన వివరణకు స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన మరియు అంతే స్థాయిలో గుండెను పిండేసే కథలోకి వెళుతున్నాం. యాయీరు అనే ఒక తండ్రి తన జీవితంలో ఎదుర్కొన్న అత్యంత తీవ్రమైన భావోద్వేగాలతో కూడిన ప్రయాణాన్ని మనం ఈరోజు పరిశీలిద్దాం. ఒక తండ్రి తన సహనానికి, ఎమోషన్స్కి చివరి అంచుకు నెట్టబడినప్పుడు ఏం జరుగుతుంది అనేది ఈ కథ మనకు కళ్లకు కట్టినట్లు చూపుతుంది. ఒక్కసారి ఈ పరిస్థితిని ఊహించండి. మన కన్నబిడ్డకు ఏదైనా ప్రాణాపాయం వస్తే, అన్ని దారులు మూసుకుపోతే, ఆశలన్నీ పూర్తిగా సన్నగిల్లుతున్నప్పుడు ఒక తల్లి లేదా తండ్రి ఏం చేస్తారు? అసలిది తలచుకుంటేనే భయమేస్తుంది కదూ. మన కథలోని ప్రధాన వ్యక్తి యాయిరు సరిగ్గా ఇలాంటి భయానకమైన మానసిక స్థితిలోనే ఉన్నాడు. తన కళ్ళెదుటే ప్రాణాలు కోల్పోతున్న బిడ్డను చూస్తూ ఏమీ చేయలేని ఒక తండ్రి పడే ఆందోళనను మనమిక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇక కథలోకి వెళ్తే, మొదటిగా ఒక నిరాశలో ఉన్న తండ్రి తన బిడ్డ ప్రాణం కోసం చేసిన పోరాటం ఎలా మొదలైందో చూద్దాం. ఇక్కడ యాయిరు పరిస్థితి చూస్తే నిజంగా గుండె తరుక్కుపోతోంది. ఆ తీవ్రమైన భయాందోళనల మధ్య అతను పరిగెత్తుకుంటూ యేసు దగ్గరకు వచ్చి, ప్రభువా, నా కుమార్తెను రక్షించండి అని ప్రాధేయపడ్డాడు. ఆ మాటల్లో ఎంతటి ఆవేదన, ఎంతటి అత్యవసరముందో అర్థం చేసుకోండి. అది కేవలం ఒక సాధారణ అభ్యర్థన కాదు, తన సర్వస్వం కోల్పోతున్న ఒక తండ్రి గుండె లోతుల్లోంచి వచ్చిన ఆర్తనాదం. ఆ క్షణంలో బ్రతికించుకోడానికి అతనికి మిగిలిన ఏకైక ఆశ అదే. అయితే సరిగ్గా అప్పుడే ఒక ఊహించని పరిణామం ఎదురైంది. అదే ఈ కథలో రెండవ భాగం, ఒక విషాదకరమైన వార్త, ఒక ఆశలన్నీ అడియాసలైన క్షణం. ఇక్కడ ఒక్కసారి ఈ పరిస్థితిని గమనించండి. ఒకవైపు నా బిడ్డను రక్షించండి అని ఆ తండ్రి ఆశగా వేడుకుంటున్నాడు. అంతలోనే నీ కుమార్తె చనిపోయింది అనే పిడుగులాంటి వార్త. ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసం చూడండి. ఆ ఒక్క మాటతో ఆ తండ్రి ప్రపంచం ఎలా ఆగిపోయుంటుందో ఊహించండి. అంతా శూన్యం. అతను ఊహించలేని ఒక ఘోరమైన శోక సముద్రపు అట్టడుగు స్థాయికి పడిపోయాడు. కాని ఈ విపత్కర పరిస్థితుల్లోనే కథ ఒక అద్భుతమైన మలుపు తిరిగింది. అదే విశ్వసించాలనే నిర్ణయం. ఆ ఘోరమైన తుఫానులో దొరికిన ఒక లంగరు. సరిగ్గా ఆ అంతులేని దుఃఖంలో యేసు చెప్పిన ఒకే ఒక్క మాట గమనించండి: భయపడకు, నమ్ము. ఎంత అద్భుతమైన మాట కదూ. సొంత బిడ్డ చనిపోయిందన్న వార్త విన్న తరువాత కూడా నమ్మకం ఉంచడం అంటే నిజంగా అది మాటలకందని విషయం. కాని ఆ భయాన్ని, ఆ దుఃఖపు అలలను చీల్చుకుంటూ వచ్చి యాయిరు మళ్లీ స్థిరంగా నిలబడటానికి ఈ మాటలే పునాదిగా, ఒక భావోద్వేగపు లంగరుగా మారాయి. ఇప్పుడు మనం ఈ కథలో అసలైన, అత్యంత ఉత్కంఠభరితమైన ఘట్టానికి చేరుకున్నాం. అదే ఆ అద్భుతమైన మేలుకొలుపు, మరణం లోతుల నుండి మళ్లీ పైకి లేచిన క్షణం. యేసు ఆ ఇంట్లోకి వెళ్ళాడు. అక్కడేం జరిగిందో తెలుసా? చాలా నెమ్మదిగా ముందుగా ఆ చిన్నమ్మాయి దగ్గరికి వెళ్ళాడు. అత్యంత ఆప్యాయంగా ఆమె చేతిని పట్టుకున్నాడు. ఆ గదిలో అంతా ఒకటే నిశ్శబ్దం, విపరీతమైన ఉత్కంఠ. ఆ తర్వాత ఆయన ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ఆ మాటలు ఇవే: బాలికా, లేచెదవా. అబ్బా, ఈ మాటల్లో ఎంత శక్తుందో కదా! మరణాన్ని సైతం ఎదిరించే ఆ ఒక్క ఆజ్ఞ ఆ గదిలోని నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టింది. ఏది అసాధ్యమనుకున్నారో అదే జరిగింది. ఆ గదిలో మళ్లీ ప్రాణం పోసుకుంది. ఆ తరువాత వెంటనే జరిగిన పరిణామాలు ఎవ్వరూ ఊహించనివి. యేసు మాట విన్న వెంటనే ఆ చిన్న అమ్మాయి లేచింది. అవును, ఆ గదిలో నడిచింది. ఒక్క క్షణం క్రితం ఏడుపులు, పెడబొబ్బలతో ఉన్న ఆ చోటు ఒక్కసారిగా కట్టలు తెంచుకున్న ఆనందంతో నిండిపోయింది. అక్కడున్న వాళ్లందరికీ మతిపోయింది. ఒక తండ్రికి తన బిడ్డ తిరిగి దొరికిన ఆ ఆనందాన్ని, దేవుని మహిమను చూసిన ఆ క్షణాన్ని మనం అస్సలు వర్ణించలేము. ఈ అద్భుతమైన కథ నుండి మనం నేర్చుకోవాల్సిన ఒక ముఖ్యమైన పాఠముంది. అదే శాశ్వతమైన ఆశ. ఈ మొత్తం కథ సారాంశం ఒక్కటే: యేసును నమ్మితే ఆశ ఉంటుంది. యాయిరు పడిన మానసిక ఆవేదన, అతను నమ్మకాన్ని పట్టుకున్న తీరు మనందరికీ ఒక గొప్ప పాఠం. పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నా, అంత చేజారిపోయినా సరే, నమ్మకం అనేది మనల్ని మళ్లీ నిలబెడుతుంది అని ఈ మూలగ్రంథం మనకు చాలా స్పష్టంగా చెప్తోంది. మనం ఈ వివరణ ముగింపుకు వచ్చేశాం. కాని వెళ్లే ముందు ఒక చిన్న ప్రశ్న. నిజంగానే అత్యంత చీకటి సమయాల్లో, అన్నీ కోల్పోయి గుండె ముక్కలయ్యే పరిస్థితుల్లో మనకు ఆశ ఎక్కడ దొరుకుతుంది? యాయేరు లాంటి పరిస్థితి మన జీవితాల్లో ఎదురైతే మనం ఏ నమ్మకాన్ని పట్టుకుని నిలబడతాం?
ఒక్కసారి లోతుగా ఆలోచించండి. ఈ బలమైన ఆలోచనతో ఈనాటి మన విశ్లేషణను ముగిద్దాం. మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.